ప్రైజ్ ది లార్డ్. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దిన పాఠంగా మరి యెహోషువ ఎలాగైతే మరి యుద్ధాలు జరిగిస్తూ వచ్చారో మరి క్రిందటి వారంలో ఎలాగ మనం తెలుసుకుంటూ వచ్చామో మరి యెహోషువ యొక్క యుద్ధాలను ఎలా జరిగిస్తూ వచ్చాడో మరి గత పాఠంలో మనం చూస్తూ వచ్చాం. ఈ దిన పాఠంలో మరి కాలేబును గురించిన సంగతులు తెలుసుకోవాలని మరి ప్రభు ప్రేరేపించి ఉన్నారు. కనుక కాలేబు గురించి మరి చెప్పాలంటే యెహోషువ దగ్గర ఉన్న వారిలో మరి మోషే దగ్గర ఉన్న వారిలో యెహోషువ కాలేబులు ఎంతో గొప్పవారుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఎక్కడ మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా జయించే వస్తూ వచ్చారు. అలాగే యెహోషువకి మరి మోషే ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటంటే ఆత్మ ప్రేరేపణతో దైవ సేవకులు ఇచ్చే వాగ్దానాలు లేక దైవ సేవకులు ఆత్మపూర్ణులుగా చేయబడి పలికే వాగ్దానాలు ఏంటి అంటే మనం 31st నైట్ తీసుకుంటాం కదా, మరి January 1. ఎందుకంటే మరి న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేటప్పుడు మనం ఒక వాగ్దానం తీసుకుంటాం, మనకు ప్రత్యేకమైన వాగ్దానం. లేకపోతే ఫ్యామిలీ అంతటితో ఒక వాగ్దాన కార్డు మనం తీసుకుంటాం. దాంట్లో ఏదైతే వాగ్దానం ఉంటుందో దాన్ని పట్టుకొని మనం అడుగుతాం. అలాగే మరి అడుగు ప్రతివానికి ఇవ్వబడునని దేవుని వాగ్దానం ఉంది. అలాగే యెహోషువ యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఎందుకు మోషే యెహోషువకి మరి కాలేబుకి అలాంటి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు అని మనం చూసినట్లయితే వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానాలు ఎంతో అమూల్యమైనవి. ఆ వాగ్దానాలు అసలుకి ఎందుకు వాళ్ళకి ఇచ్చారు అనేది చూస్తే, లేకపోతే ఆ వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చారు అనేది మనం ఏదైనా పాఠంలో చూసుకుందామా. మరి అలాగే మరి ఏంటి అంటే యెహోషువ కాలేబులకి ఇచ్చిన వాగ్దానం మరి వారు యొక్క నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. కాబట్టి వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇవ్వబడిద్ది అని రాయబడతా ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు యుద్ధాలు చేసుకుంటా జయ జీవితాన్ని పొందుకుంటా వెళుతున్నవారు. ఎందుకు జయ జీవితం పొందుకుంటారు అంటే ఎవరు జయ జీవితం పొందుకుంటారు? ఎవరు అడుగుపెట్టిన స్థలమంతా అంటే అడిగిన ప్రతీది అంటే ప్రార్థనలో అడిగిన ప్రతి ఈవిని జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి మనకి ఇవ్వబడుతుందని రాయబడతా ఉంది. అందుకే యెహోషువ కాలేబులు మరి విశేషించి కాలేబు అయితే ఎంతో ప్రార్థనాపరుడు మొదటిగా. ఇంకా చూస్తే రెండవదిగా కాలేబు ఎటువంటి వాడంటే చాలా విశ్వాసం ఉంది ఆయనకి. ఎంత విశ్వాసం ఉంది అంటే అడుగుపెట్టిన ప్రాంతం మరి ఎటువంటిదైనప్పటికీ, అందుకే మరి వేగులు వారు వెళ్ళి చూచొచ్చినప్పుడు ఆ యొక్క ఎరుకో పట్టణం అంతా భయంకరంగా ఉంది, భయంకరమైన అడ్డుగాడియలు ఉన్నాయి, ఇంకా ఆ ప్రాకారాన్ని కోల్చలేము. అలాంటి పరిస్థితుల్లో సైతం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశాన్ని తప్పకుండా మనకు ప్రభు ఇస్తారు, మన దేవుడు మనకిస్తారు అని చెప్పారు. ఎక్కడ వేగు చూడటానికి వెళ్ళినా అంటే ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు మరి సోల్జర్స్ లేకపోతే సైనికులు ఏం చేస్తారంటే రాజు లేకపోతే ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే ఆ దేశానికి వెళ్ళేటప్పుడు మనం దాన్ని జయించగలమా లేకపోతే దాన్ని స్వాధీనపరచుకోనగలమా అని కొంతమంది సైనికుల్ని పంపిస్తారు. అలాగే పంపించినప్పుడు పంపించబడిన వారిలో ఎవరున్నారంటే కాలేబు ఉన్నాడు. కాలేబు ఏమంటున్నాడంటే నాకు వాగ్దానం ఉంది, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము అనగా ఇశ్రాయేలీలు విశ్వాసంతో అడిగిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అది ఏదైనప్పటికీ, అది రోగంగా ఉన్నా లేకపోతే ఎంతో సమస్య, ఇంకా జ్ఞానం లేదు, ఈ చదువులో నాకు జ్ఞానం లేదు, ఈ యొక్క సబ్జెక్ట్ నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంటాను, ఈ సబ్జెక్టులో నేను ఎప్పుడు జ్ఞానంగా అది నేను రాయలేకపోతున్నాను, లేకపోతే అది చదవలేకపోతున్నాను అన్న పరిస్థితులున్నా, లేకపోతే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మనకి చెప్తే ఇదిగో ఇందులో నీకు నేను విజయం ఇస్తాను అని దేవుడు చెప్తే ఆ ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అది కాలేబు విశ్వాసం ఉంచాడు. అందుకే ఆ యొక్క మోషే యెహోషువలు ఏం చెప్తున్నారంటే కాలేబు విషయంలో నీవు అడుగు పెడితే
నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి, అది యోర్దాను నదైనా, అది ఎటువంటి కఠినమైన ఎరికో పరిస్థితి, ఎరికో ఒక పట్టణం వంటిదైనా సరే ఆ ప్రాంతాన్ని దేవుడు నీకు ఇస్తాడని చెప్పినప్పుడు యెహోషువ, కాలేబులు ఇంకా కొంతమంది మరి బయలుదేరుతా వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళగానే వాళ్ళు ఎవరిని చూశారంటే ఉన్నత ద్రేహులు. అంటే ఎవరంటే చాలా వాళ్ళకంటే ఎత్తరులు, అంటే వాళ్ళకంటే బలిష్ఠులు, వాళ్ళకంటే చాలా గర్వంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల కంటే ఆ జనుల దగ్గర ఉన్న, ఆ పట్టణస్థుల దగ్గర ఉన్న ఆయుధాలు ఎంతో పెద్దవి, గొప్పవి. కనుక వెళ్ళిన మిగతా వారందరూ భయపడ్డారు. కానీ యెహోషువ, కాలేబులైతేనంట అస్సలు భయపడలేదంట. ఎందుకు అంటే మరి యెహోషువ కాలేబు అయితే ఏ మనసుతో ఉన్నాడంటే మంచి మనసుతో, నిండు మనసుతో. అంటే మంచి మనస్సు అంటే ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని దావీదు 119 దావీదు కీర్తనలో అడుగుతారు. ఏంటి అంటే మంచి జ్ఞానం, మంచి వివేచన. అంటే లోకంలో ఎన్నో తెలివితేటలు ఉంటాయి, ఎన్నో జ్ఞానం ఉంటాయి, ఎంతో మంది దగ్గర నుంచి మరి తెలివితేటలు నేర్చుకోవచ్చు. కానీ మంచి జ్ఞానం, మంచి వివేచన అంటే ఏంటంటే నిండు మనసుతో. మరి ఆయన ఎవరిని నమ్మాడంటే దేవుణ్ణి నిండు మనసుతో నమ్మాడు. ఎటువంటి నిండు మనసు అంటే దేవుణ్ణి మనం ఏ వాక్యంలో ఉన్న మాటలతో ఏదైతే చదువుతున్నామో, ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, దేవుడు ఏమై ఉన్నారు అనేది, ఆయన ఏమై ఉన్నారంటే ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే సర్వమును చేయుటకు అధికారి అయి ఉన్నాడు. ఆయన దేవాతి దేవుడు ఏమై ఉన్నాడంటే జీవమును దానముగా మనకి అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఏమైనా చేయగలుగుటకు ఆయన పిల్లల పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు అని కాలేబు నమ్మినాడు. అందుకే కాలేబుకి ఇవ్వబడిన ఆధిక్యత, లేకపోతే దేవుడు ఆ యొక్క కాలేబు విషయంలో ఇచ్చిన సాక్ష్యం, మరి దైవజనులు ఇచ్చిన సాక్ష్యం, తన యొక్క జీవన పరిస్థితుల్ని, తన యొక్క హృదయాన్ని, తన యొక్క మాటను, తన యొక్క ప్రవర్తనను చూచిన సాక్ష్యం ఏంటంటే కాలేబు మంచి మనస్సు గలవాడు, నిండు మనస్సుతో మరి దేవుణ్ణి సేవించువాడు, లేకపోతే దేవుణ్ణి వెంబడించువాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. కొన్ని పరిస్థితుల్లో ఆధారపడి, కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని చూసి భయపడిపోయి, మిగతా వాళ్ళు అలా ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఈ కాలేబు అయితేనంట ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిండు మనసుతో వెంబడించాడు. ఎట్లాంటి మనసు అంటే మంచి మనసు. అంటే దేవుణ్ణి ఏమై ఉన్నారని దేవుణ్ణి చూచాడో, దేవుని విషయంగా ఏదైతే ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఏదైతే దేవుని వాక్యము, ధర్మశాస్త్రము, దేవుని గ్రంథంలో దేవుని గురించి రాయబడిందో అదంతా విశ్వాసం ఉంచాడు. అదే నిండు మనసుతో వెంబడించడం అంటే. అందుకే ఫిలిప్పి రాసిన పత్రిక మరి 4వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచేది, నాకు ఈ బలమిచ్చేది ఈ ఉన్నతమైన వ్యక్తులు, లేకపోతే నన్ను జయించడానికి చూస్తున్నారు, లేకపోతే నన్ను భయపెట్టడానికి చూస్తున్నారు, లేకపోతే నేను ఇది జయించలేను, ఇది ఈ పరిస్థితులు గుండా వెళ్తే నాకు భయపడతాను నేను అనే పరిస్థితులన్నిటిలో మరి కాలేబు ఎవరిని వెంబడిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న ఆ యొక్క కాలేబుకి, లేకపోతే దేవాతి దేవుణ్ణి వెంబడిస్తున్న కాలేబుకి ఎటువంటి మనస్సుతో వెంబడిస్తున్నాడంటే విశ్వాసంతో, ఇంకా మంచి మనసుతో. అంటే అబద్ధం ఆడట్లేదు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా అబద్ధాలు ఆడట్లా, లేకపోతే భయపడట్లా కాలేబు చెప్పాలంటే. కాబట్టి అటువంటి నిండు మనసుతో
ఎందుకంటే ఎవరు మనల్ని బలపరుస్తారంట? ఎవరు మనకు జ్ఞానం ఇస్తారు? ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవునిని అడగవలెనని దేవుని వాక్యంలో ఉంది. అందుకే మనకి దేవుడు ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడంటే స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. మరి యొక్క లోకల్లో మనకి ఎవరైనా సరే మరి ఏమి లేదని బాధపడుతున్నప్పుడు, లేకపోతే మనకి ఉండడానికి నివాసం, లేకపోతే జీవన పరిస్థితులు, లేకపోతే జ్ఞానం లేదని బాధపడుతుంటే, ఇంకా బలహీనులని బాధపడుతుంటే దేవుడు ఏం చెప్తున్నారంటే మరి బలహీనులనంట ఆయన బలపరుస్తాడు. ఆయన యథార్థవంతులను, లేకపోతే విశ్వాసం ఉంచేవారిని, ఆయన నామమందు ప్రార్థించు వారికి ఆయన ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తారు. ఆ బలం ఎటువంటిదంటే ఆత్మలో నుంచి బలం వస్తుంది, ఆ యొక్క తలంపులలో నుంచి జ్ఞానం బలం వస్తుంది. అంతే కదా. ముందు మనం ఎక్కడ ఆలోచనలు ఉండాలంటే తలంపుల్లో ఆలోచనలు ఉంటాయి, హృదయంలో మరి ఒక గట్టి పట్టు ఉండాలి కదా. లేకపోతే ఏమైనా మనం ముందుకెళ్ళగలమా? అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికన్నా వెళ్తామా? కాదు. ముందే మనం నిర్ణయించుకుంటాం, పలానా స్థలానికి నేను వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళాలి, ఇప్పటి వరకు చదివినవన్నీ నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఫిట్నెస్గా ఉండాలి, నేను భయపడకుండా రాయాలి అని ఎలాగ మనం అనుకుంటామో అలాగా ఆ యొక్క బలం, లేకపోతే ఆ జ్ఞానం, ఆ ఫిట్నెస్ ఎక్కడి నుంచి సంపాదించాలి అని కాలేబ్ మనకు నేర్పిస్తున్నాడంటే దేవుని బలాన్ని ఆశ్రయించి, దేవుని బలాన్ని ఆశ్రయించిన వారికంట మరి కీర్తనలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది, వారందరంట కాపాడబడతారంట, ధన్యులుగా మార్చబడతారంట. ఇంకా మరి కింద వచనంలో రాయబడింది కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనంలో వారు కాపాడబడి మరి వారు ఆశ్రయం పొంది వారు ఇంకా అంత మాత్రమే కాదు సంతోషిస్తారంట. ఆయన ఆశ్రయించిన వారు, ఆయన బలము కొరకు ఆశ్రయించిన వారు నిజంగా కాపాడబడతారు, సంతోషిస్తారు, ధన్యులుగా మార్చబడతారు. అందుకే కాలేబుకు ఆ సత్యం తెలుసు. దేవా, నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నేను ఈ వ్యక్తుల్ని ఎవరిని నేను చూడట్లేదు, బలవంతులైన వ్యక్తుల్ని నేను చూడట్లేదు, ఇంకా బలంతో నింపబడిన వ్యక్తుల్ని నేను చూడట్లేదు, కానీ ఎవరిని చూస్తున్నానంటే విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. కాబట్టి అందుకే విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసమునకు ఎవరి మీద అయితే మనం విశ్వాసం ఉంచాలో, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు కర్త. ఆ కర్త వైపు మనం చూస్తే అంటే మనల్ని నడిపించే నాయకుడు, మనకు బలమిచ్చే నాయకుని వైపు మరి కాలేబు చూశాడు. అందుకనే కాలేబు గురించి మంచి సాక్ష్యం ఏంటంటే మరి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక విషయం మరి కాలేబు గురించి మరి దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. కాబట్టి నిండు మనస్సుతో అనుసరించాడు. అందుకే 9వ వచనంలో రాయబడతా ఉంది, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. కాబట్టి యెహోషువకి మరి ఎలాంటి, మోషేకి ఎలాంటి బలం ఉందో, యెహోషువకి ఎలాంటి దేవుని వెంబడించడంలో బలం ఉందో, కాలేబు కూడా ఎటువంటి బలం ఉంది అంటే మరి ఆ నిండు మనసుతో వెంబడించడం కారణం చేత మరి 80 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలం ఉంది. ఎలాగా యవ్వనస్తులుగా ఉన్నప్పుడు బలం ఉంటుంది, కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి అది తగ్గిపోద్ది, ఇంకా కొంచెం ఏజ్ దాటుతుంటే, అందుకనే దేవుని వాక్యంలో ఉంది, మోషే చెప్తా ఉన్నారు 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 అది కూడా ఆయాసం వెక్కసమే అని దేవుని వాక్యంలో రాయపడతా ఉంది. కానీ కాలేబు ఏం చెప్తున్నారంటే నాకు ఎప్పుడైతే దేవుడు యవ్వన కాలంలో నుంచే నేను దేవుణ్ణి వెంబడించాను,
కాబట్టి ఎప్పటి నుంచి వెంబడించాలి అంటే కాలేబు జీవితంలో మరి బాల్య దినముల యందే దేవుని ఆ నామ స్మరణకి రావాలి. బాల్య దినముల యందే నీ సృష్టికర్త నామస్మరణకి రావాలి. చిన్ననాటి నుంచే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని కంటత పెట్టాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అలాంటి కాలేబు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అలాగే కొనసాగుతూ ఆయన యవ్వన కాలంలో ఎలాంటి బలముతో పోరాడాడో యుద్ధంలో, ఎలాంటి విశ్వాసంతో పోరాడాడో, ఎలాంటి దేవుని గురించిన మాటలతో ఆయన ధైర్యపరచబడ్డాడో, దేవుడిచ్చిన వాగ్దానాలను చేతబట్టుకొని ఎంతగా ఆయన విశ్వాసం ఉంచాడో, అంతే 80 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా ఆయనకి బలం తగ్గిపోవచ్చు కదా. కొంతమంది ముసలి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే యవనస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడలేరు. కానీ నాకు బలం లేదు కదా, నన్ను ఏం చేస్తారో, నాకు బలం లేదు కదా, నేనేమైపోతానో అని ఒక భయం ఉంటది. కానీ ఇక్కడ కాలేబు మనకేం నేర్పిస్తున్నారంటే మరి ఎంత బలమో, నేను యవ్వన కాలములో ఎంత బలం ఉందో అంతే బలం నాకుంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె పైకెగురుతూ అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక వాళ్ళు నడిచిపోతారు. దేంట్లోనంటే దేవుని వాగ్దానాలలో, ఇంకా వాళ్ళున్న పరిస్థితుల్లో నడిచిపోతారంట. అందుకనే చిన్ననాటి నుంచే మరి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న కాలేబు వలె ఉండాలి, నిండు మనస్సుతో వెంబడించిన కాలేబు వలె ఉండాలి. అందుకనే ఆయన యొక్క బలం ఏంటంటే మరి మన బలం ఏంటంటే క్రీస్తులో దాగి ఉంది. మన బలం దేంట్లో దాగి ఉందంటే దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి పునరుత్థాన శక్తిని మరి అనుగ్రహిస్తా వచ్చారు. ఆయన మరణాన్ని విరిచివేశాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు, మరణం మృంగివేయబడింది. మరి మన పాపాలన్నీ అంట, నరులు చేసిన ప్రతి పాపం, మనం చేసిన ప్రతి పాపానికి రావాల్సిన శిక్ష మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరిచేసిద్ది. మరి ధర్మశాస్త్రం దగ్గర ఇలా నుంచున్నాం అనుకోండి, ఏం జరిగిద్దంటే దేవుని వాక్యం దగ్గర దేవుని ఎదుట మనం నుంచోవాల్సి వస్తుంది. అప్పుడు మనకేం జరిగిద్దంటే మన పాపాన్ని బట్టి మనం బలహీనులం అయిపోతాం. మన పాపాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళిపోవాలి. నరకం నుండి తప్పించుకునేంత బలం మనకు ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆ యొక్క పాపపు ముళ్ళు, పాపపు మరణాన్ని విరిచివేశారు. అందుకనే కాలేబు ఏమంటున్నాడంటే నిండు మనస్సుతో, మంచి మనస్సుతో నేను వెంబడిస్తున్నాను, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. నా పాపాలన్నీ క్షమించి నాకు బలమిచ్చిన దేవుని యందే నేను సమస్తాన్ని చేయగలను. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడిన వారు, లేక ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యొక్క నా ప్రభువా యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి అని చిన్ననాటి నుంచే ఒప్పుకునేవారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా అట్టి మాటను ఒప్పుకున్నట్లయితే, యేసుప్రభువా నా పాపాలు క్షమించండి, నన్ను మీ రక్తంతో కడగండి, నన్ను మీ సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, మీ బిడ్డగా నన్ను చేసుకోండి, నా హృదయంలోకి రండి యేసయ్యా, నా తలంపుల్లోనికి రండి, మీ బలాన్ని నాకు ఇవ్వండి అని ఆయన్ని మనం అడిగితే ఆయన వెంటనే ఇప్పుడు క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష లేదంటే ఏం జరిగిద్ది? వాళ్ళకి ఎంతో బలం ఉంటది కదా. శిక్ష ఉందనుకోండి నీరసిల్లిపోతాం. ఏదన్నా ఒక శిక్ష మన మీదకి వస్తుంది, లేకపోతే మనకు ఒక రోగం మన మీదకి వస్తుంది, ఒక కష్టం మన మీదకి వస్తుందంటే ఏం చేస్తాం? ఎంతో దిగులు పడతాం. కానీ ఎప్పుడైతే మనకి ఏ శిక్షా విధి లేదు, ఏ కష్టాలు మనకు లేవని చెప్పారనుకోండి, చాలా బలం వస్తుంది కదా. కాబట్టి అందుకే ఎంత బలం అంటే కాలేబుకి యేసు రక్తం చేత కడగబడి ఆయన కొనబడి ఆయన యేసయ్య కల్వారి సిలువ ప్రేమను, కల్వారి సిలువ యొక్క శక్తిని కాలేబు చూచాడు. అందుకే నేను బలముతో నింపబడతాను, ఎటువంటి వ్యక్తికైనా నేను భయపడను,
ఏ స్థలానికి వెళ్ళినా, ఎట్లాంటి వ్యక్తి, ఎంత బలవంతుడైన వ్యక్తి అయినా నేను భయపడను అని సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు. ఎందుకు ఇస్తున్నాడంటే యేసయ్య మన కోసం మరణాన్ని జయించేశారు, మరణాన్ని ఓడించేశారు. శత్రువైన అపవాది తలను మరి ఆయన కాళ్ళ క్రింద చితక ద్రొక్కేశారు. కాబట్టి నేను ఎవరికి భయపడను అని, మరి ఎటువంటి మనిషికైనా సరే నేను భయపడను అని కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే కాలేబు యొక్క సాక్ష్యం చూసి మరి యొక్క నాయకులైన యెహోషువ లేకపోతే దేవాతి దేవుడే ఎంతగా సంతోషపడ్డారు. ఇదిగో నా బిడ్డ, నా యొక్క రక్షణను చూచిన నా బిడ్డ, నా బలాన్ని ఎరిగిన నా బిడ్డను చూసుకొని ఏ తండ్రికైనా సంతోషం ఉంటుంది కదా. మన యొక్క తండ్రిని పొగుడుతూ ఉన్నారనుకోండి పిల్లలు, చాలా సంతోషం ఉంటుంది కదా. అబ్బా నేనేం చేస్తున్నానో అవన్నీ నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అన్ని ఇతరులకు చెప్పి నన్ను గురించి ఘనంగా ఘనపరుస్తున్నాడంటే ఎంత సంతోషం ఉంటుందో తండ్రికి. అలాగే కాలేబుని చూసుకొని మరి నాయకుడైన యెహోషువకి, నాయకుడైన మోషేకి, దేవాతి దేవునికి ఎంత సంతోషమో. అందుకని ఆయన ఏమడిగినా, ఎక్కడికెళ్ళి ఏ ప్రదేశం అడిగినా, ఏ ప్రాంతం అడిగినా, లేకపోతే ఏ యొక్క శత్రు రాజులను అడిగినా వారి ప్రాణాలను ఇచ్చేస్తున్నాడు దేవుడు. కాబట్టి అటువంటి మరి కృప ఎక్కడి నుంచి కాలేబుకు వచ్చింది? అలాంటి బలంతో నింపబడాలి అనే ఆలోచన కాలేబుకి ఎందుకు వచ్చిందంటే యేసయ్య యొక్క శక్తిని కాలేబు చూచాడు, యేసయ్య యొక్క బలాన్ని కాలేబు చూచాడు. దేవుని యొక్క బలాన్ని, దేవుని పిల్లలకి దేవుడిచ్చే మరి ప్రతి ఈవిని వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడంటే మరి పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవుడు సెలవిస్తా వచ్చారు. ఆయన వాగ్దానం ఇస్తే మరి పర్వతాలు తొలగిపోతాయంట, మెట్టలు అంటే ఎంత పెద్దవైనా సరే, ఎటువంటివైనా సరే భూమి మీద తొలగిపోతాయి. గానే ఆయన మాట మరి రూఢిపరచబడిద్దంట. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నరుడు కాదు. నరులైతే, మనుషులైతే తొలగిపోతారు. నేను చేయలేకపోయానమ్మా క్షమించండి అంటారు, లేకపోతే నేను చేయలేను అని గర్వంగా చెప్తారు. కానీ దేవుడైతే మాట ఇచ్చాడని యెహోషువ, కాలేబులు నమ్మారు. ఏం నమ్మారంటే అడుగుబెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పారు. ఆయన ఎవరికి ఇస్తారు అంటే ప్రార్థించే వారికి ఇస్తారు. ఆయన ఎవరికి ఇస్తారంటే ఆయన కల్వరి శిలువ ప్రేమ, కల్వరి శిలువ యొక్క శక్తిని చూచే వారికి ఇస్తారు. ఆయన ఎవరికి ఇస్తారంటే ఆయన బిడ్డలుగా చేయబడి, ఆయన రక్తంలో కడగబడి మరి ఆయనందు విశ్వాసం ఉంచేవారికి. ఆయన తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం, మరి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడతా ఉంది, యెహోషువ కాలేబులు ఎలా వెంబడించారంటే నిండు మనస్సుతో వెంబడించారు. అందుకే నిండు మనస్సుతో వెంబడించిన కాలేబు వలె ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. అందుకే ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. మరి యోహాను సువార్త 4:14 అధ్యాయంలో మరి రాయబడతా ఉంది, ఆయన యొక్క ఎక్కడికి వెళ్ళారు అంటే స్థలము సిద్ధపరచడానికి మనకు కూడా వెళ్ళారు. పరలోక రాజ్యంలో మనకు స్థలం సిద్ధపరచబడి ఉంది. ఈ లోకంలో కూడా ప్రతి అవసరత క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నుండి తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అనగా ఆయన ప్రేమించు వారికి, ఆయన ప్రేమించే వారిని, ఆయనను ప్రేమించే వారిని, ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తారు. అడిగినవన్నీ క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నుండి ఆయన ఇస్తారు. కాబట్టి అలాగ అడిగే వారంగా ఉండాలి, ఆయన పిల్లలుగా చేయబడే వారంగా ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. అలాంటి కాలేబు వంటి జీవితం కలిగి ఉండుటకు ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ప్రేమ కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఎవరైతే కాలేబును గురించిన సంగతులు మరి వింటూ వచ్చామో నాయన,
ఆ విన్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరచండి. ఎలాగ మంచి మనసుతో, నిండు మనసుతో కాలేబు వెంబడించినాడో నాయన మిమ్ములను, అందుకే ఆయనకు మరి ప్రభువా నా తండ్రి హెబ్రోనును స్వాస్యంగా ఇచ్చారు. ప్రభువా హెబ్రోనును కొండ మరి కాలేబు అడిగినాడు, ప్రభువా అయ్యా నాకు హెబ్రోన్ అనే కొండ, సహవాసం అనే కొండ, మీతో సహవాసం కలిగిన కొండ నాకు కావాలి ప్రభువా అని అడిగినాడు. ప్రభువా కొండను మీరు ఇచ్చినారు, అది ఎంతో కష్టతరమైనదే మరి ప్రభు, అయినా కూడా నాయన అట్టి జనులందరినీ పారగొట్టి ఆ ప్రాంతంలో మీరు ఇచ్చినారయ్యా కాలేబుకి. ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఇచ్చారు. కాలేబు ఒక్కడ అడిగితే ఇశ్రాయేలు జనాంగం అంతా పొందుకున్నారు. అలాగే మేమొక్కరం అడిగితే మా కుటుంబాలను రక్షిస్తారు, మా అవసరతలను క్రీస్తేసు మహిమైశ్వరంలో తీరుస్తారు. ప్రభు అట్టి విశ్వాసంతో మేము వింటున్నవారు ప్రభువా మీ బిడ్డలుగా చేయబడి నా తండ్రి మీ కల్వరి సిలువ ప్రేమను చూచి అయ్యా నా తండ్రి మీ బలం పొందుకొని అడిగి పొందుకునే వారిగా ఉండుటకు మీ కృపా సహాయమునకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఆధ్యాత్మిక ప్రోగ్రాన్ని చూసి మీరు దైవ దీవెనలు పొందవలనని ప్రభు నామం పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా